హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు సంక్రాంతి పండుగకు మేము చేసుకున్న కజ్జికాయలు రెసిపీ చూపిస్తాను. ఎలా చేయాలో ఏంటి అనేది పూర్తిగా వీడియో చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగపప్పు, బెల్లం, నువ్వులు, యాలక్కాయలు ఒక 5-6, మైదాపిండి, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అండ్ కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదొక టేబుల్ స్పూన్ ఆయిల్. సో ఫస్ట్గా మనం వేరుశనగ పప్పుల్ని బాగా వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని, అలాగే నువ్వులు కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక బాగా చల్లారిన వాళ్ళు పప్పుల్ని మనం పొట్టు తీసుకొని బాగా చల్లార్చుకొని పొట్టు తీసుకొని నువ్వుల్ని అలాగే బెల్లం మొత్తం మూడింటిని మిక్సీకి వేసుకోవాలి. అది మళ్ళీ పిండి కోసం మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి ఒక 1/2 kg వరకు తీసుకొని ఫస్ట్ నీట్గా జల్లెడ పట్టించుకోవాలి. జల్లెడ పట్టేశాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం రవ్వ అని చెప్పా కదా, ఉప్మా రవ్వ ఒక స్పూన్ వేసుకొని, సాల్ట్ వేసుకొని, ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఏ ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఫస్ట్, తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా మనం కలుపుకోవాలి. అంటే చపాతీ పిండిలాగా గట్టిగానే కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా పొడి తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో నేనైతే పల్లీలు తొక్కు తీసేసినవి, పల్లీలు, నువ్వులు, బెల్లము, ఇలాచి 4 కలుపుకొని మిక్సీకి వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడిని దీని లోపల స్టఫింగ్కి నేను యూజ్ చేస్తాను. మీరు ఎంతమంది కజ్జికాయలు చేసుకుంటున్నారో ఈ సంక్రాంతికి కమెంట్ చేయండి. నేనైతే నాకు చిన్న బాబు ఉన్నాడు, డెలివరీ అయింది కాబట్టి నేను చక్కెర తినకూడదు. సో నేను బెల్లంతో చేసుకుంటున్నాను. చక్కెరతో కూడా చేసుకోవచ్చు, కానీ నేను తినకూడదు కాబట్టి బెల్లం వేసుకొని చేసుకుంటున్నాను. ఇవి హెల్తీ కూడా. ఇంకా మైదా పిండి అవాయిడ్ చేయాలనుకుంటే గోధుమ పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు. అవి కూడా బాగానే ఉంటాయి, కానీ వీటంత టేస్టీగా ఉండవు. సో అయిపోయింది. పిండి బాగా కలుపుకోవాలి. చూడండి, అట్లా బాగా ఎక్కువసేపు ఒక 5 minutes అలాగే ప్రెస్ చేసి కలుపుకోవాలి. అప్పుడే మనకి చాలా సాఫ్ట్గా పిండి అవుతుంది. ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. చూడండి, నేను చూపించినట్టు బాగా కలుపుకోండి 5 minutes. తర్వాత కొంచెం ఉండ తీసుకొని దాన్ని మనం పూరీలాగా చేసుకోవాలి. చూడండి, మా బాబు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనగానే లేచేసాడు. ఇంతేనండి ఈ పిల్లలు, ఏ పని చేసుకొనివ్వరు అసలు. చూడండి, పొడి మెత్తగా చేసుకున్నాను. అంటే మరీ మెత్తగా కాకుండా, మరీ పప్పులుగా కాకుండా కొంచెం బరక్గా చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని పూరీ పిండిలో చేసి స్టఫింగ్ వేసుకోవాలి. పూరీని మరీ లావుగా కాకుండా కొంచెం పల్చగా చేసుకోవాలి. లావుగా చేసుకుంటే మరీ అంత టేస్ట్ బాగోదు. సో పల్చగా చేసుకోవాలి పూరీలు. ఎంత పల్చగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దాన్ని కజ్జికాయలు అది ఉంటుంది కదా మోడ్లో, దాంట్లో పెట్టుకోవాలి. దాంట్లో పెట్టుకొని ఒక 2 spoons పొడి వేసుకోండి. లోపల పొడి వేసుకోగానే చుట్టూ మనం వాటర్ అద్దాలి. వాటర్ అద్దితే అది మనకి బాగా అతుక్కుంటుంది, లేదంటే మనం విడిపోతుంది ఆయిల్లో వేయగానే. సో బాగా వాటర్ అద్దుకొని దాన్ని క్లోజ్ చేసుకొని నీట్గా తీసి పెట్టేసుకోవాలి. అంటే కజ్జికాయలు చేయడం ప్రాసెస్ అయిపోయింది. తర్వాత దీన్ని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా కాల్చుకోవాలి, ఈ కలర్ వచ్చే వరకు. చూడండి, నేను చేసి పెట్టేసుకున్నాను. నేను ఒక 20 వరకు చేశాను. మీరు ట్రై చేసి ఎలా ఉంది